రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజురోజుకు భ్రష్టు పట్టిస్తోందని ఏబీవీపీ విద్యార్థి నాయకులు అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో విద్యార్థి నాయకులు నిరసన చేశారు. ఫుడ్ పాయిజన్ ద్వారా అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్కు గురై మరణించిన శైలజాది ప్రభుత్వ హత్య అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఎక్కడికక్కడ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. ఈ రోజు వరకు మన తెలంగాణలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విద్యార్థులను బలి తీసుకోవడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా విద్యార్థుల సమస్యలపైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో కనీస వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా పాము కాట్లకు గురవుతున్నారు. ఈ అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. అప్పటి పూర్తికి అధికారులను సస్పెండ్ చేస్తారు. అంతే మాత్రం అధికారుల మీద అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థులపై జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్ నుంచి కాపాడి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం.